సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని తప్పుడు పోస్టులు పెట్టి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించడం చాలా తప్పు అని జిల్లా సమాఖ్య ఉపాధ్యక్షులు గోరంట్ల శ్రీనివాసరావు అన్నారు. తిరుమల కొండపై జరుగుతున్న ఆకృత్యాలను వెలుగులోకి తీసుకువస్తున్నందుకే కొందరు సోషల్ మీడియా ద్వారా దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి విషయాల్లో మహిళలు కూడా లాగడం దురదృష్టకరమని, దీనిని పూర్తిగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని బాధితులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. నమస్కారం. నా పేరు గోరంట్ల శ్రీనివాసరావు. నేను ప్రకాశం జిల్లా అంటే పాత ప్రకాశం జిల్లా కమ్మ సంఘానికి ఉపాధ్యక్షుడిని. ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మొదలు ప్రతిరోజు ఈ తెలుగుదేశం పార్టీకి చెందకపోయినా సరే ఈ కమ్మ కులాన్ని ఒక దోషిని చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రతిరోజు ఈ వైసీపీ మోకలు దాడి చేస్తూ ఉన్నాయి. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఉదాహరణకి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు చాలా నిష్పక్షపాతంగా ఎవరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా సరే సామాన్యుడిలాగానే వచ్చి దర్శించుకోవాలి, ఇక్కడ దేవుడి దగ్గర అంతరంగాలు లేకుండా చేద్దాము, వీలైనంత వరకు విఐపి సంస్కృతిని తగ్గిద్దామనే ఉద్దేశంతో ఆయన చాలా కష్టపడి ఆడ పనిచేస్తా గతంలో జరిగినటువంటి అవకతవకలను బయటకు తీస్తూ ఈ భవిష్యత్తులో ఎప్పుడూ అక్కడ ఎలాంటి అవకతవకలు జరగటానికి వీల్లేని విధంగా ఆయన సిస్టమ్ని కరెక్ట్ స్టిమ్యులేట్ చేస్తుంటే దాన్ని వలన వీళ్ళకి వీళ్ళ అవకతవకలు బయటపడుతున్నాయి అని చెప్పి బిఆర్ నాయుడు గారి మీద టెక్నాలజీ ద్వారా ఏర్పాటు చేసినటువంటి వీడియో క్లిప్పింగ్స్ పెట్టి ఈ విధంగా ఆయన వ్యక్తిత్వాన్ని అన్నం చేయడాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మార్కాపురం ప్రజలకి ఎన్నాళ్ళలో కలైనటువంటి ఈ మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.